అందరికీ నమస్కారం. కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే జరిగేది 100% ఇదే. చాలా మందికి తెలియని విషయం కూడా ఇదే. మరి ఈ రోజు మన వీడియోలో కృష్ణుని విగ్రహం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి, ఇంకా ఏమేం జరుగుతాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడికి ఎంతగానో భక్తులు ఉంటారు. మరి అటువంటి భక్తులు కూడా ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చా? ఒకవేళ పూజ గదిలో పెట్టుకుంటే ఎలాంటి నియమాలు నిష్టలు పాటించాలి అనే విషయాలని కూడా ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి శ్రీకృష్ణుణ్ణి ఎంతో భక్తితో ప్రేమతో ఆరాధించేవారు ఉంటారు. అలాగే తనను ఆరాధించే వారి పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇతర దేవతా విగ్రహాల కన్నా కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉంటే కొంచెం భిన్నంగానే ఉంచాలని అంటున్నారు పండితులు. విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి. ఈ విధంగా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఖచ్చితంగా కృష్ణుడు తన పిల్లన గ్రోవితో రాగాల పాన చేస్తుంటే ఇంకా గోపికలంతా మైమరిచిపోయి నృత్యం చేసేవారు. జగన్నాటక సూత్రధారికి ఇష్టమైన వేణువును కూడా పూజామందిరంలో చేర్చాలి. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కృష్ణుడికి పాలు వెన్న అనేవి ఎంతో ప్రీతికరమైనవి. ఇవన్నీ ఆవు నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు విగ్రహాన్ని కూడా పూజా గదిలో ఉంచాలి. ఇక నెమలి పించం భౌతిక అందంతో పాటు వ్యక్తిని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. దీన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంగా తన తలపైన ధరించాడు. నెమలి పించం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక కలువ బురదలో నుంచి జన్మించిన తన సువాసనను పంచుతుంది. మనిషిలో స్థిరత్వం వృద్ధి చెందడానికి కమలాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రోజు తాజా కలువను తీసుకుంటే మరీ మంచిది. కృష్ణుడికి సమర్పించే నైవేద్యం వెన్న, కలకండ. అందుకే వీటిని ప్రతిరోజు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. ఇక వైజయంతి మాలను శ్రీకృష్ణుడు తన కంఠంలో లేదా చేతికి ధరించేవాడు. ఈ కంఠాభరణం తప్పనిసరిగా పూజ గదిలో ఉంటే మీకు సకల శుభాలు జరుగుతాయి. ఇక చందనంతో తయారు చేసినటువంటి ఈ మాలను ఆ దేవదేవుడు ఎంతో ఇష్టంగా ధరించినట్లుగా పురాణాల్లో చెప్తూ ఉంటారు. రాధాకృష్ణులు విగ్రహానికి మాత్రం తులసి మాలతో గాని తులసి ఆకులతో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అర్చన చేయకూడదు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇక ఇంట్లో ఏ విధమైనటువంటి కృష్ణుడి విగ్రహాలు ఉండాలి అనే విషయానికి వస్తే లడ్డూతో సహా గోపాల విగ్రహం ఉంటుంది, అంటే బాలకృష్ణుడి విగ్రహం. ఈ విధమైనటువంటి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే కన్నయ్య భక్తులు తమ బిడ్డ రూపంలో అంటే లడ్డూ గోపాలుడిగా పూజించడానికి ఇష్టపడతారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి పవిత్ర రూపాన్ని పూజించడం మన ఇంట్లో ఉన్న దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని పెంచుతుందని బలమైన నమ్మకం. అదేవిధంగా భావిస్తారు కూడా. దీంతో పాటుగా లడ్డూ గోపాలుడిని పూజించడం వల్ల పిల్లలకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. దాంతో పాటుగా ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. ఆ బాల గోపాలుని విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పూజించడానికి ఇష్టపడడానికి ఇదే కారణమని ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఇక మరొక ముఖ్యమైన విగ్రహం గోవర్ధనగిరిని ఎత్తే కృష్ణుడి విగ్రహం. హైందవ ధర్మం ప్రకారం హిందూ విశ్వాసాల ప్రకారం రకరకాలైన కృష్ణుడి విగ్రహాలు ఉన్నా గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటటువంటి విగ్రహం చాలా ముఖ్యమైనదిగా మనకు పరిగణించబడుతుంది. మన హిందువుల నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఏ రకమైనటువంటి భయం ఉన్నా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా వాటిని తొలగించడానికి
గోవర్ధన పర్వతంపై ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఇంట్లో ప్రత్యేకంగా పూజించుకుంటే ఎంతో శుభం కలుగుతుంది. ఇక దీంతో పాటుగా రాధాకృష్ణుడి విగ్రహం. రాధాకృష్ణుడి విగ్రహం అనేది ఎంతో విశిష్టత ఉంది. హిందూ ధర్మం ప్రకారం రాధా రాణి లేకుండా శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా అసంపూర్ణంగానే పరిగణించబడతాడు. కాబట్టి రాధాకృష్ణుల విగ్రహాన్ని పూజించడం ద్వారా ఎవరైనా సరే సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని, ప్రేమ, ఆరాధన, అదృష్టాన్ని ఖచ్చితంగా పొందుతాడని, భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణుల విగ్రహం అనేది ఇంట్లో ఉండడం వల్ల ఆ దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నట్లయితే ఈ రాధాకృష్ణుల విగ్రహాన్ని మీ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. అంతేకాదు, మీ మధ్య ఉన్నటువంటి వివాదాలు, ఇంకా మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరొక విగ్రహం వెన్న దొంగలించే కన్నయ్య విగ్రహం. శ్రీకృష్ణుడు వెన్నను దొంగిలించే రూపాన్ని పూజించడం కూడా చాలా పుణ్యప్రదమైందని పరిగణించబడుతుంది. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆ బాల గోపాలుడు వెన్నను దొంగిలించేవాడని, తనను దొంగిలించిన వెన్నను తన తోటి వారికి పంచేవాడు. ఈ విధంగా వెన్నను దొంగిలించి ఇతరులకు పెట్టడం ద్వారా మనకున్నది నలుగురికి ఇవ్వడం, ఈ విధంగా వచ్చే సంతోషం ఎలా ఉంటుందో మనిషికి రుచి చూసి చూపించాడు. మన ఎన్నో నమ్మకాల ప్రకారం, పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పూజిస్తే భక్తుల ఇంట్లో ఎప్పుడు ఆహారం, డబ్బు నిల్వ ఉంటుంది. అంతేకాదు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి జీవితానికైనా అలవాటు పడతారో, ముఖ్యంగా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విగ్రహం కన్నయ్య విగ్రహానికి సంబంధించిన నియమాలు. ముందు మనం హిందూ ధర్మం ప్రకారం ఇంట్లో విష్ణుమూర్తిది గాని, లేదంటే అతని అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి విగ్రహం గాని, లేదా శాలిగ్రామం ఉంటే ప్రతిరోజు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత వాటిని పూజించవలసి ఉంటుంది. అనంతరం ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీనితో పాటు ప్రతిరోజు దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. భగవంతుడికి నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తులసి దళం వేసి మాత్రమే సమర్పించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుణ్ణి పూజించేటప్పుడు పరిశుభ్రత, స్వచ్ఛత గురించి కూడా పూర్తిగా శ్రద్ధ వహించాలి. అంతేకాదు, జీవితంలో మీరు ఎటువంటి కష్టానికి లోను కాకుండా ఉండాలంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహాన్ని ప్రత్యేకంగా పూజించాలి. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో, ప్రేమ, ఆరాధనతో మాత్రమే ఆయన్ని పూజించాలి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.